ఎన్నికలు ముంచుకు రావడంతో అన్ని పార్టీలు తెగ హడావిడి పడుతున్నాయి. అయితే కరీంనగర్ కాంగ్రెస్ నేతలకు మాత్రం కొత్త టెన్షన్ ప్రారంభమైంది. టీ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్ పెట్టిన షరతే ఇందుకు కారణం. ఇంతకీ పరిషత్ ఎన్నికల్లో పోటీ చేయాలి అనుకునే కరీంనగర్ కాంగ్రెస్ నేతలకు పొన్నం ప్రభాకర్ పెట్టిన షరతు ఏంటి? పార్టీ మారుతా ఉన్నారు. నేను కూడా పోటీ చేసినా చెప్పినా ఇగో నా అఫిడవిట్ నేను పార్టీ గెలిచిన తర్వాత మారితే మరణంతో సమానమైన మనిషికి జీవనెత్తులు లేనని సస్పెండ్ చేయాలని ఊరుకుంటారు. అట్లా కాదు, అఫిడవిట్ ఇచ్చిన నా మీద నేను పార్టీ మారితే చీటింగ్ కేసు పెట్టుకోవచ్చు, నన్ను మీకు మోసం చేసిన కేసు పెట్టచ్చు అనే విధంగా అఫిడవిట్ ఇచ్చిన. ఇవాళ కూడా ఏ బీఫామ్ ఇస్తున్నామో ఆ బీఫామ్ తోటి అభ్యర్థి ఎంపికకు మేము పార్టీ మారమని అఫిడవిట్ కూడా తీసుకున్నాం. ఇవాళ పొద్దున గెలవాలని లేదుగా చాలా మంది పార్టీలు గెలుతున్నారు. అందరూ ఆమోదమేనా? మొన్నటి పార్లమెంట్ ఎన్నికల్లో తాను కూడా బాండ్ పేపర్ రాసిచ్చానని అంటున్న పొన్నం ప్రభాకర్ ఈ కార్పొరేషన్ ఎన్నికలతో పాటు పరిషత్ ఎన్నికల్లోనూ ఈ సాంప్రదాయాన్ని కొనసాగించాలనే భావనలో ఉన్నట్టు తెలుస్తోంది. ఈ మెలికతో బాండ్ పేపర్ రాసి ఇవ్వాలనేటువంటి మెలికతో కొంతమంది దీనికి సై అంటుంటే మరికొంతమంది మాత్రం ఒక్కసారి స్టెప్ వెనకేశారు. రాబోయే భవిష్యత్తు గురించి ఎలా చెప్పగలమని తమలో తామే గుసగుసలు పెడుతున్నారు. అదండి సంగతి. ఒక పార్టీ గుర్తుపై గెలిచి మరో పార్టీలోకి జంప్ చేస్తున్న నేతలకు టీ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్ పెట్టిన తాజా షరతు ఇది. జిల్లా మండల పరిషత్ ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున పోటీ చేయాలనుకునే నేతలు ఒక చేత్తో బీఫామ్ తీసుకుని మరో చేత్తో పార్టీ ఫిరాయించను అంటూ అఫిడవిట్ రాసివ్వాలట. నిజానికి ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కరీంనగర్ లోక్సభ స్థానం నుంచి బరిలోకి దిగిన పొన్నం ప్రభాకర్ ఈ అఫిడవిట్ సంప్రదాయానికి తెరలేపారు. ఎన్నికల్లో గెలిస్తే పార్టీ మారబోనని బీఫామ్ తీసుకున్న సమయంలోనే అఫిడవిట్ ఇచ్చారు. ఇప్పుడు పరిషత్ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు ఇదే కండిషన్ అప్లై అవుతుందంటున్నారు పొన్నం. పొన్నం ప్రభాకర్ పెట్టిన కండిషన్ కరీంనగర్ కాంగ్రెస్ లో కలకలం రేపుతోంది. శాసనసభ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అధికార పార్టీలోకి చేరిపోయారు. అలాగే కరీంనగర్ కార్పొరేషన్ పరిధిలో కూడా చాలా మంది కార్పొరేటర్లు అధికార పార్టీలోకి జంప్ అయ్యారు. అందుకే ముందస్తు జాగ్రత్తగా పొన్నం ప్రభాకర్ బాండ్ పేపర్ అంశాన్ని తెరపైకి తెచ్చారు. అందుకే ముందుగానే అఫిడవిట్ తీసుకుంటా ఉన్నాం. పార్టీ టికెట్తో పాటుగా నేను పార్టీ మారననే అఫిడవిట్ కూడా అభ్యర్థి ఇవ్వాల్సిందే. ఆ విధంగా మీరే ఎంపిక చేస్తారు, మీరే అఫిడవిట్ ఎంపిక చేస్తారు. వాళ్ళ గెలుపు ద్వారా మీరు కష్టపడతామని మనం యువతకి ఇవ్వాలి టికెట్ అనేటువంటి అంశం కూడా చెప్తా ఉన్నాం. కరీంనగర్ కాంగ్రెస్ నేతలకు పొన్నం ప్రభాకర్ పెట్టిన అఫిడవిట్ షరతు ఆ జిల్లాలో హాట్ టాపిక్ గా మారిపోయింది. అయితే అఫిడవిట్ షరతుకి నేతలు పొన్నం ముందు తలూపినా పక్కకు పోయాక మాత్రం ఇదేం షరతురా బాబు అని చెవులు కొరుక్కుంటున్నారు. పొన్నం నిర్ణయంపై కొందరు హస్త నేతలు పెదవి విరుస్తున్నారు. ఇది పొన్నం సొంత నిర్ణయమా, టీపీసీసీ నిర్ణయమా అని ప్రశ్నిస్తున్నారు. ఏది ఏమైనా ఈ బాండ్ పేపర్లు అఫిడవిట్ వ్యవహారం మాత్రం జిల్లా కాంగ్రెస్ లో కాకరేపుతోంది. మంచి నిర్ణయమే కావచ్చు, కానీ ప్రజలు స్వాగతిస్తున్నా కూడా పార్టీలోని కొందరు కార్యకర్తలు, నేతలు మాత్రం దీన్ని వ్యతిరేకిస్తున్నారు. రెండు వర్గాలుగా భిన్నాభిప్రాయాలు అయితే వ్యక్తమవుతున్నాయి. కెమెరామెన్ రవితో గోపాలకృష్ణ, HM TV, కరీంనగర్.